श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। अम्मलगन्नयम्म मुगुरम्मलमूलपुटम्म चाल पेद्दम्म सुरारुलम्म कडुपारडि पुच्चिनयम्म तन्नु लो नम्मिन वेल्पुटम्मल मनम्मुल నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధియుచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. వాగ్భూషణాన్ని ప్రసాదించేటువంటి దుర్గాస్వరూపమైనటువంటి సరస్వతి మతల్లికి నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందలి విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి అర్పిస్తూ మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నటువంటి ధనుర్మాస ఉత్సవ వైభవాలలో భాగంగా రేపు 4వ రోజు 4వ పాసుర పఠనం చేసుకుని పరమాత్మ యొక్క ఆరాధనని మనం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మరొక మంచి విశేషం చెప్పబడుతోంది. అదేమిటో ఈ రోజున తెలుసుకుందాం. గోపికలందరూ కూడా గోదాదేవితో కలిసినటువంటి వాళ్ళై ఈ శ్రీవ్రతాన్ని లోకమంతా కూడా పాడి పంటలు సమృద్ధిగా ఉండటం కోసం మేము చేస్తున్నాము కనుక పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి అని 3వ పాసురంలో ఈ రోజున ప్రార్థన చేశారు. ఇక రేపు ఉదయం రాబోతున్నటువంటి ప్రార్థనలో శ్రీ వ్రతం చేస్తున్నటువంటి గోపికలందరూ కూడా ఏమి ప్రార్థిస్తున్నారు అనే విషయాన్ని గురించి మనకి ఇందులో చెప్తున్నారు. వాళ్లకు వ్రతం చేయాలి అంటే ప్రధానమైనటువంటి నియమం ఏమిటి ఇందులో అంటే స్నానం ఆచరించడము అని చెప్పుకుంటున్నాం కదా మొదటి నుంచి. అట్లా స్నానం ఆచరించాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి. మనకు నీళ్ళనిచ్చేది ఏది? సముద్రం నుండి ఆ నీటిని తీసుకుని మరలా వర్ష రూపంలో మేఘమై వర్షిస్తుంది కనుక మనందరికీ కూడా నీటినిచ్చేటువంటిది మేఘం. కనుక మేఘానికి అధిపతి అయినటువంటి వాడు వరుణుడు, పర్జన్యుడు అనేటువంటి వరుణుడు. ఆ వరుణమూర్తిని ప్రార్థన చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. దేనికోసమట? జలము నిండుగా ఉండడం కోసం. మేము స్నానమాచరించాలి, ఆనంద పరవశత్వంతో స్నానమాడటానికి కావలసినటువంటి నీటిని నీవు ప్రసాదించవయ్యా అని వీళ్ళు పర్జన్యుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి విశేషం ఏమిటంటే ఆ వర్షాన్ని ఎలా ఇవ్వాలో కూడా చెబుతున్నారు. అంతేకాకుండా ఈ వర్షాన్ని ప్రసాదించేటువంటి పర్జన్యుడికి ఈ విషయంలో చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే మేమందరం కూడా పరమాత్మ భక్తులమయ్యా కనుక భగవంతుని కంటే భాగవతులకు చేసేటువంటి సేవ వలన నీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి, నీ ఔదార్యం అనేటువంటిది బాగా ప్రకాశిస్తుంది అని చెప్పి వీళ్ళు ఆ వరుణుడికి చెప్తున్నారు. ఎందుకని ఇలా చెప్పాల్సి వస్తుందంటే ఏ క్రియకైనా ఆరంభం కానీ అంతం కానీ లేదా నిర్వహణ కానీ ఏదైనా సరే ఉపాయ ఫలములు రెండిటికి కూడా కారణమైనటువంటి వాడు పరమాత్ముడే అని నిశ్చయం చేసుకుని కదా వీళ్ళు ఈ వ్రతం చేస్తోంది. ఏది జరిగినా అది భగవన్ నిమిత్తమే తప్ప మరొకటి కాదు అని విశ్వాసంతో వీళ్ళు వ్రతం చేస్తున్నారు. కనుక వీళ్ళు పరమాత్మని మాత్రమే ఆశ్రయించారు, వేరే దాన్ని దేనిని కూడా ఆశ్రయించలేదు. అలా ఆశ్రయించకుండా ఉండేటువంటి అనన్యమైనటువంటి భక్తి చేత పరమాత్మను ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే వంక పెట్టడానికి వీలు లేనటువంటి ఆత్మీయతను భగవంతుని మీద కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళ దగ్గర భగవంతుడు కూడా ఏం చేస్తాడట? వినయ విధేయతలతో ఉంటాడట. మీకు ఏం కావాలో చెప్పండి నేను చేస్తానని అడుగుతాడట పరమాత్మ. ఎందుకని? వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మీయత అలాంటిది. మనం చూసాం కదా కృష్ణ భగవానుడు కుచేలుడికి చేసినటువంటి అనేక రకాల సేవలు. అలా ఆత్మీయత, అనురాగము లేదా వాత్సల్యము లేదా భక్తి ఇలాంటి విషయాల్లో అనన్యత అంటే ఇంకొకరు ఇలా ఉండరు అనిపించేలాగా ఏ భక్తుడైతే ఉంటున్నాడో ఆ భక్తుడికి పరమాత్మ వశుడై ఉంటాడట. ఏది కావాలంటే అది చేస్తాడట. అట్లా ఉండేటువంటి పరమాత్మకు దేవతలందరూ కూడా
ఆజ్ఞావశవర్తులే. ఏ దేవతలందరూ? విష్ణుమూర్తికి యొక్క అధీనంలో ఉండేటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా. ఎవరందరూ? పర్జన్యుడు, వానదేవుడని మనం పిలుచుకుంటున్నటువంటి వరుణుడు, అలాగే యముడు, అలాగే అగ్ని, వీళ్ళందరూ కూడా ఎవరి అధీనంలో ఉంటారట? పరమాత్మ అధీనంలోనే ఉంటారు. కాబట్టి పరమాత్మ అధీనంలో ఉండేటువంటి వీళ్ళందరూ కూడా ఎవరు చెబితే పనిచేస్తారు? పరమాత్మ చెబితేనే చేస్తారు. కానీ పరమాత్ముడు కూడా ఎవరికి అధీనుడై ఉంటున్నాడు అంటే ఆయన భక్తులకు అధీనుడై ఉంటున్నాడు. కనుక పరమాత్ముడు చెప్పేదానికంటే భక్తుడు చెప్తే ఇంకా త్వరగా చేస్తారట వీళ్ళందరూ అని ఒక మంచి విషయాన్ని మనకు ఈ రాబోతున్నటువంటి పాసురం చెబుతోంది. అంతేకాకుండా ఆయా కార్యాలలో భగవంతుడి చేత నియమించబడ్డారు. ఎవరు? వాయువు అంటే గాలి కానీ, లేదా సూర్య భగవానుడు కానీ, లేదా పర్జన్యుడు అంటే వర్షము ఇచ్చేటువంటి వరుణదేవుడు కానీ, యముడు కానీ, వీళ్ళందరూ కూడా ఎవరి చేత నియమించబడ్డారు? పరమాత్మ చేత నియమించబడ్డారు. కనుక వాళ్ళందరూ కూడా ఎవరికి భయపడతారు? భగవంతుడికే భయపడతారు. భగవంతుడికి భయపడి పనులు నిర్వర్తించేటువంటి వాళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ వాళ్ళు పరమాత్మకు అధీనులై ఉంటారు. భీషాస్మాత్ వాతః పవతే భీషోదేతి సూర్య అని ఉపనిషద్వాక్యం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవడు? యముడు, లేకపోతే వరుణుడు, లేకపోతే వాయువు, ఇలాంటి దేవతలందరూ కూడా ఆ పరమాత్మకి ఎప్పుడు భయపడుతూనే ఉంటారట. కనుక భగవానుడి దగ్గర భయపడినట్లే భగవత్ సంకీర్తనాపరుల వద్ద కూడా భయపడతారు. భగవత్ సంకీర్తనాపరులు అంటే కేవలం పరమాత్మ నామాన్ని జపించేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఆత్మీయతను పరమాత్మ యందు ప్రదర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎడల కూడా వీళ్ళు భయపడుతూ ఉంటారట. ద్రవంతి దైత్యాః ప్రణమంతి దేవతాః నశ్యంతి రక్షాంసి అపయాంతి చారయః యత్కీర్తనాత్ అని విష్ణు ధర్మము అనేటువంటి ఒక ధర్మశాస్త్ర గ్రంథం చెబుతోందండి. ఏం చెప్తున్నారు ఇందులో అంటే, పరమపురుషుని యొక్క సంకీర్తనము వలన, మహావిష్ణువు యొక్క సంకీర్తనము వలన రాక్షసులు, దైత్యాహ అంటే రాక్షసులు, రాక్షసులందరూ కూడా ఏం చేస్తారట? ద్రవంతి, పారిపోతారట. రాక్షసులందరూ కూడా దూరం అయిపోతారు, పారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాదు ప్రణమంతి దేవతాహ, దేవతలందరూ కూడా ఈ పురుషోత్తముని యొక్క నామ సంకీర్తనం చేసేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆయనకు నమస్కరిస్తారట. అంతేకాకుండా అపయాంతి చారయః, రాక్షసులందరూ కూడా నశింపు పొందుతారు. నశ్యంతి రక్షాంసి, రాక్షసులందరూ కూడా నశిస్తారు. అంతేకాకుండా అపయాంతి చారయః, చారులు అంటే ఇక్కడ శత్రువులు అనేటువంటి భావంతో చెప్పబడుతోంది. శత్రువులందరూ కూడా వాళ్ళకై వాళ్ళే పక్కకి తొలగి వెళ్ళిపోతారట. ఇది విష్ణువు యొక్క గొప్పతనం. విష్ణుమూర్తి నామ సంకీర్తనం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి మంచి మంచి ప్రయోజనాలు కలుగుతాయి అని. అందుచేత ఈ గోదాదేవి గోపికలందరూ కూడా పరమోత్కృష్టమైనటువంటి భగవల్ లక్షణములకు పరిపూర్ణత్వాన్ని ప్రసాదించేటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క నామ సంకీర్తనం చేయడమే పరమావధిగా పెట్టుకున్నారు. అదే శ్రీ వ్రతము అనేటువంటి పేరుతో వీళ్ళు ఆచరిస్తున్నారు. అలా వీళ్ళు ప్రార్థన చేస్తూ, మేము ఈ వ్రతం చేయాలి అంటే మేము స్నానం చేయాలయా, కనుక స్నానం చేయడానికి తగినటువంటి యొక్క నీటిని నీవు మాకు అందించు అని పర్జన్యుణ్ణి ప్రార్థన చేస్తున్నారు రాబోయేటువంటి పాసురంలో. ఇందులో పరమపురుష సంకీర్తనము దీంట్లో ఉన్నటువంటి విశేషము ఏమిటి అంటే, ఎందుకు పర్జన్యుణ్ణి ప్రార్థన చేయాల్సి వస్తుంది వీళ్ళంటే, మనం ఎప్పుడు ఏ పనిని ఎక్కడ ఎలా చేయాలి అన్న సంకల్పం చెప్పుకోవాలి. అట్లాగే త్రికాల సంధ్యలు అంటే ఉదయ సంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య అనేటువంటి సమయాలలో మనకు కావలసినటువంటి వాటిని ప్రసాదించమని సూర్య భగవాను ప్రార్థన చేయడం పురుషులందరికీ ఉన్నటువంటి ఒక నియమం. కానీ స్త్రీలకు సంధ్యావందనం చేసేటువంటి నియమం లేదు కనుక వీళ్ళు ఇలా నామ సంకీర్తనముల వలన వాళ్ళను ప్రార్థన చేస్తూ ఉండడం అనేది మనకు ఈ పాసురంలో చెప్పబడుతున్నటువంటి గొప్ప విషయం. ఇక అసలు రేపటి పాసురం ఏదో ముందుగా తెలుసుకుని దాంట్లో ఉన్నటువంటి పరమాత్మ యొక్క ఆత్మీయత స్వరూపమైన గోదా దేవి యొక్క భావం ఎలా ఉందో తెలుసుకుందాం. ఆళిమళై కన్నా ஒன்று நீ கைவரவேல் ஆளியுள் புக்கு முழந்து கொடாருத்தேரி ஊழி முதல்வனுருவம் போல்
மெய்கருத்து பாடியந்தோடுடை பற்பனாவன் கையில் ஆளிபோல் மின்னி வலம்புரிபோல் நின்றதிருந்து தாளாதேசாங்க முதைத்த சரமலை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் మార్గళి నీరాడ మగిల్ ఇందులేరో రెంబావాయ్ అని మళ్ళా కూడా పిలుస్తోంది గోదాదేవి. రండి కలిసి వ్రతమాచరిద్దాం. ఎలా వ్రతమాచరిద్దాం కలిసి అని చెబుతోంది అంటే ఇందులో మంచి మంచి విషయాలు. పర్జన్యుణ్ణి ప్రార్థన చేస్తోంది అని చెప్పుకున్నాం కదా. ఆళిమళై కన్నా, ఇక్కడ కన్నా అంటే ఆచార్యుడా, నిర్వహించదగినటువంటి వాడా, గురువర్య, శ్రీ కృష్ణ భగవానుడి యొక్క అధీనంలో ఉండేటువంటి పర్జన్య అని పిలుస్తుంది. నిర్వహించేటువంటి శక్తి ఎవరికి ఉంది ఇక్కడ? వేటిని నిర్వహిస్తాడు ఈయన అంటే నీటిని నిర్వహిస్తున్నాడు, మేఘములను నిర్వహిస్తున్నాడు కనుక ఆయన నిర్వహుడా అని పిలుస్తోంది, ఆచార్యుడా అని పిలుస్తోంది. ఇక్కడ మేఘుణ్ణి ఆచార్యుడితో పోల్చడంలో ఉద్దేశ్యం ఏమిటి అనేది చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ ఆళి మళై కన్నా అంటుంది. ఆళి అంటే మండలము అని అర్థం. ఆళి మళై కన్నా మండలము వలె వర్తులాకారములో ఆకాశమునందు విహరిస్తూ వర్షించేటువంటి నీటికి అధీనమైనటువంటి వాడా, ఆ మేఘములను నిర్వహిస్తున్నటువంటి వాడా అని కీర్తన చేస్తున్నారు. ఇట్లా కీర్తించడంలో ఉన్నటువంటి విశేషం ఏదో ముందు మనం తెలుసుకోవాలి. ఇక్కడ వర్షదేవుణ్ణే సంబోధిస్తున్నారు. అయితే ఆచార్యులతో పోల్చి వీళ్ళు ఆ పర్జన్యుణ్ణి ప్రార్థన చేయడం మనకి ఇందులో కనిపిస్తోంది. ఆచార్యుడితో పోల్చడంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ప్రధానంగా ఈ సంబోధనలో భగవత్కారుణ్య రససృష్టిని భగవత్ కైంకర్యము చేయడం చేత ఆయన యొక్క కరుణ అనేటువంటి రస సృష్టిని నిర్వహించేటువంటి వాళ్ళనే ఆచార్యులు అంటారు. ఆచార్యులు అంటే పెద్దలు అని అర్థం అండి. అన్ని రకములైనటువంటి విషయాలు తెలుసుకుని లోకాన్ని పరమాత్మ వైపుకి నడిపించేటువంటి వాళ్ళని ఆచార్యులు అని పిలుస్తారు. అలాంటి ఆచార్య స్థానాన్ని పొందేవాడు ఎలా ఉండాలో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈయన ఆచార్యాన్ని సంపాదించడంలో ఉన్న గొప్ప విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆచార్యులు కూడా ఏం చేస్తారు? సముద్రము వలె చాలా గంభీరమై ఉండాలి. ఎప్పుడు కూడా గాంభీర్యాన్ని కలిగి ఉండాలి, ఒక హుందాతనాన్ని కలిగి ఉండాలి ఆచార్యులు. ఆచార్యులు అంటే ప్రబోధం చేసేవాళ్ళు అని అర్థమే, ఇక్కడ సామాన్య అర్థం తీసుకోవాలి. అట్లా గంభీరంగా ఉండటంతో పాటు సముద్రము వలె చాలా విశాలమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా ఒకే చోట ఉండకుండా అన్ని రకాలైనటువంటి ప్రాంతములను విహరిస్తూ ఎల్లప్పుడూ కూడా లోలాయమానంగా అన్ని ప్రాంతాలను చుట్టి అన్ని ప్రదేశాలకు కూడా తృప్తినిచ్చేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి ఆచార్యులు. పరమాత్మ అన్ని ప్రదేశాలలోనూ తిరుగుతున్నాడు, సర్వవ్యాపకుడు అనేటువంటి లక్షణాన్ని ప్రపంచానికి తెలియజెప్పడమే ఆచార్యుల యొక్క విధి. కనుక అలాంటి ఆచార్యులు సముద్రంతో పోల్చబడుతున్నారు ఇక్కడ. ఆ ఆచార్యులు సముద్రము నుండి వస్తున్నటువంటి నీటిని తీసుకుని మేఘం ఎలాగైతే వర్షిస్తోందో ఆచార్యుడు తన యొక్క ఆచార్య పీఠము అనేటువంటి దాన్ని అలంకరించి, చాలా మంది మాట్లాడుతున్నారండి, ఆ సన్యాసులు కదా వాళ్ళు, సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు కదా వాళ్ళకి ఈ పీఠాలు ఎందుకు, వాళ్ళకి అవి ఎందుకు, వీళ్ళకి ఇవి ఎందుకు అని మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. లేరని కాదు, ఎందుకు అనే విషయం చెప్తున్నాను. ఒక ఆచార్య పీఠాన్ని అవలంబించి ఆ పీఠం ద్వారానే ప్రపంచానికి విషయాన్ని తెలియజెప్పాలి. ఏదో అనామకుడు రోడ్డు మీద వెళ్ళేవాడు చెప్తే వినరు కదండి మరి. కనుక ఆచార్యుడు అనేటువంటి వాడు ఎంత గొప్పవాడో చెప్తాం మనం. అయితే ఆచార్య పీఠాన్ని అలంకరించిన వాడు మాత్రమే చెప్పాలి అని ఎందుకంటున్నామంటే, ఆచార్య పీఠాన్ని అలంకరించడం అంటే ఏదో వెళ్ళిపోయి ఆ కుర్చీ వేసుకుని అక్కడ కూర్చోవడం కాదండి. దాంట్లో చాలా విశేషం ఉంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనమే గడ్డి తీసుకొస్తున్నాం, మనమే తౌడు తెస్తున్నాం, మనమే చెక్క ఇట్లాంటి పదార్థాలు తెస్తున్నాం. ఇవన్నీ కూడా ఆవుకో గేదెకో పెట్టి వాటిని మేపి పాలు వాటి నుండే ఎందుకు పిండుకోవాలి? అవేవో మనమే తినేస్తే మనకే పాలు పడతాయి కదా అనుకోవడం మూర్ఖత్వం.
వాటికి పెట్టితే అవి పాలుగా మారి వాటి నుండి మనకు వస్తున్నాయి మరలా తిరిగి. అలాగే పరమాత్మకు మనం అర్పించేటువంటి ప్రతి వస్తువ మరలా అది పరిపూర్ణత్వాన్ని పొందినటువంటి క్షీరధారల వలె మనకు అందుతుంది అని కదా నిన్న పాసురంలో చెప్పుకున్నాం. అట్లాగే ఆచార్యుడు, ఒక ఆచార్యుని యొక్క ముఖతః పరమాత్మ గుణ సంకీర్తనం చేయబడడం చేత, ఒక ఆచార్య స్థానాన్ని పొందినటువంటి వాడు ఆచార్య పీఠం ద్వారా విషయాన్ని చెప్పడం ద్వారా సమాజంలో పరమాత్మ యొక్క తత్వాన్ని నిర్దేశించగలుగుతున్నాడు. కనుక ఆచార్య పీఠాన్ని ఆయన అలంకరించాలి. వర్షం సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరి రూపంలో మేఘాన్ని పొంది మేఘం ద్వారానే వర్షం వస్తున్నది అంటే కారణం ఏమిటంటే ఇదే. ఇట్లా అందువలన మేఘములకు అధిపతి అయినటువంటి ఆ మేఘుణ్ణి, పర్జన్యుణ్ణి ఆచార్యుడితో పోల్చడంలో ఇది ప్రథమ ఉద్దేశ్యం. ఇక మేఘము చాలా ఔదార్యాన్ని కలిగి ఉన్నది. ఎందుకు ఔదార్యాన్ని కలిగి ఉంది అంటే ఇది కూడా ఒక మంచి విషయం అండి. ఔదార్యం అంటే మామూలుగా ఏమనుకుంటాము, ఇచ్చినటువంటి వాడికి ఉండేది అని అనుకుంటాం. కానీ పరమాత్మ దృష్టిలో ఔదార్యము, ఉదారత్వము అంటే ఏమిటంటే ఇచ్చేవాడికి ఉండేది, తీసుకునేవాడికి ఉండేది, కానీ ఇచ్చేవాడికి ఉండేది కాదు. కానీ లోకంలో ఆచారంలో ఏముంది, ఎవడైనా ఏదైనా ఇస్తున్నాడు అనుకోండి, ఆయన చాలా ఉదార స్వభావం కలిగిన వాడండి, ఏది అడిగితే అది ఇచ్చేస్తాడండి అని అనుకుంటూ ఉంటాం. కానీ అసలు ఉదారత అంటే పరమాత్మ దృష్టిలో ఇవ్వడం కాదు, తీసుకోవడం. ఇదేంటండి ఇలా రివర్స్లో చెప్తున్నారు విషయాన్ని అని మనకు చూడంగానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి, మేఘం ఏం చేస్తోంది, వర్షాన్ని ఇస్తోంది. కాబట్టి ఉదార స్వభావం దాని దగ్గర ఉందనా? కాదు. ఆ వర్షం ఎక్కడి నుంచి వస్తోంది అంటే ఆవిరి రూపంలో సముద్రం నుండే వస్తోంది. కనుక సముద్రము నుండి నేను తీసుకున్నటువంటి నీటిని మరలా నీవు సృష్టించినటువంటి ప్రపంచానికి మొత్తానికి ఇచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చావయా పరమాత్మ అని ఆనందపడుతూ ఆ ఆనందధారలుగా వర్షాన్ని కురిపిస్తుందట మేఘం. కురిపించి ఏమనుకుంటోందట అది అంటే, చూడండి మేఘం బాగా నల్లగా ఉంటుంది వర్షం పడడానికి ముందు, పడిపోయిన తర్వాత ఏమవుతుంది అదే మేఘం మళ్ళా తెల్లగా మారిపోతుంది. ఆ విషయాన్ని తీసుకుని ఆ వర్షధారలన్నీ కురిసిపోయిన తరువాత మేఘమట అనుకుంటుందట, ఇంకా నేను చేయవలసినటువంటి పనిని శాంతం చేయలేకపోతున్నానేమో అని తెలతెలబోతోందట. ఎందుకు అది ఉదార స్వభావాన్ని కలిగి ఉంది. చూడండి, దానం తీసుకునేటువంటి వాడు నమస్కారం చేయట్లేదు, ఇప్పుడు దానం ఇచ్చేవాడే నమస్కారం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాము ఏమంటే, చాలామంది ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పప్పు, ఉప్పు ఇట్లాంటివన్నీ పెట్టి స్వయం పాకంలాగా చేసి బ్రాహ్మణులకు ఇవ్వండి అన్నప్పుడు అది బ్రాహ్మణుల చేతిలో పెట్టి నమస్కరిస్తున్నాం. ఎందుకు నమస్కారం చేయాలి, మన వస్తువులైన ఆయనకి దండం పెట్టడం ఎందుకు? ఇట్లాంటి ప్రశ్నలు వేసేవాడు చాలామంది ఉన్నారండి. ఇందాక చెప్పాను చూసారా, ఏది తౌడు, చెట్టు ఇట్లాంటివన్నీ కూడా ఆవుకు పెట్టి ఆవులోంచి పాలు ఎందుకు పిండుకోవాలి? ఎందుకు ఇలాగా అంటే, ఒక సభలో ఒక స్త్రీ చాలా మంచి ప్రశ్న అండి ప్రశ్నించింది. ఏమని అంటే, ఆచార్యవర్య, మా బియ్యము, మా పసుపు, మా దగ్గర ఉన్నటువంటి ఆవు నెయ్యి కలిపి అక్షింతలు అనేటువంటి ఒక పేరు పెట్టి అవి మళ్ళీ తిరిగి మా నెత్తినే వేయడానికి మీరు ఎందుకండి అని అడిగింది ఒక ఆవిడ. ఏమనాలి వీళ్ళని అంటే, అడగడం తప్పు కాదు, అలాంటి ఆలోచన కలగడం చూడండి ఎంత దార్శనికమైనటువంటి దృక్పథము, వాస్తవాన్ని తెలుసుకోవాలనేటువంటి ఒక తపన. అప్పుడు ఆవిడకు నేను చెప్పినటువంటి సమాధానం అయితే ఇదే, మనదే చెట్టు, మనదే తవుడు, మనదే గడ్డి అన్నీ తీసుకొచ్చి ఆవుకు పెట్టి ఆవులోంచి పాలు పిండుకోవడం ఎందుకమ్మా? అవన్నీ మనమే తింటే మనకి పాలు పడతాయి కదా, ఆ శక్తి మనకు వస్తుంది కదా, అది ఎందుకు చేయట్లేదు అని అంటే, ఆ చెట్టు, తవుడు, గడ్డి మొదలైనటువంటి పదార్థం అంతా కూడా పాల వలె మార్చి మరలా మనం తాగడానికి యోగ్యమైనటువంటి పదార్థంగా ఆవు లేదా గేదె మొదలైనటువంటివి మనకి అందిస్తున్నాయి కదా. అట్లనే ఒక బ్రాహ్మణ స్వరూపుడైనటువంటి వాడు, పరమాత్మ ఆరాధన చేసేటువంటి వాడు, ఒక ఆచార్య స్థానంలో ఉన్నటువంటి వాడు ఈ అక్షతలు అనేటువంటివి మీ శిరస్సున ఎందుకు వేస్తున్నాము అనంటే, పరమాత్మ మనకిచ్చాడు ఇవన్నీ. అలాంటి ఇచ్చినటువంటి పదార్థాలన్నీ మనం పరమాత్మకే సమర్పిస్తున్నాం అక్షతల రూపంలో. అలా సమర్పించినటువంటి ఆ పదార్థాలన్నీ పరమాత్మ ప్రసాదంగా మరలా మీ శిరస్సున చేర్చడం కోసమే ఈ ఆచార్యుడు అనేటువంటి వాడు ఉన్నాడు అని తెలియజెప్పాము.
అట్లా అనేక రకాలైనటువంటి సందేహాలు సమాజంలోంచి వస్తున్నాయండి. ఇవన్నీ ఈ మధ్య కాలంలో విషయ జ్ఞానం కోసం వేసే ప్రశ్నల కంటే కూడా అవహేళన చేయడానికి మనకి ఏదైనా అవకాశం దొరుకుతుందేమో అని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోయారు సమాజంలో. ఇది చాలా పొరపాటండి. జిజ్ఞాస ఉండాలి, తెలుసుకోవాలనేటువంటి ఆతృతతో ప్రశ్నించడం తప్పు కాదు. కానీ తెలుసుకున్న తరువాత దాన్ని సామాజికంగా వ్యతిరేకమైనటువంటి పోకడలోకి పంపించడం కోసం తెలుసుకోవడం అనేది చాలా పొరపాటు. కనుక ఆచార్యుడు ఏం చేయాలి? మథనం చేయాలి. ఆ శిష్యుడికి యోగ్యత ఉందో తెలుసుకున్న తర్వాతనే విషయాన్ని చెప్పాలి. పూర్వంలో వాళ్ళు అలాగే చేసేవాళ్ళు. అలాగే పరమాత్మ కూడా మనల్ని అందరినీ పరీక్షిస్తాడు. వీడికి నేను కటాక్షించదగినటువంటి యోగ్యత ఉన్నదా లేదా, నేను సేవ చేస్తున్నాడు కదా, వీడు పూజలు చేస్తున్నాడు కదా అని పూజ చేసిన ప్రతివాడికి ఇచ్చుకుంటూ పోతే వాడికి యోగ్యత లేకపోతే ఏమవుతుంది అంటే, పట్టుకోవడం చేత అయింది కదా అని కత్తి చేతికిస్తే అది అనేక రకాలుగా ఉపయోగించబడుతుంది. ఎట్లాగండి అంటే, వర్షం మంచిదే కదండి, మనందరికీ తెలుసు. వర్షం పడుతోంది. వర్షం ఎలా పడుతోంది? భూమి మొత్తము పడుతోంది. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, సముద్రాలు అన్నిట్లోనూ వర్షం పడుతోంది. అయితే అన్ని జీవరాశులకు వర్షం చాలా హాయినిస్తుంది, అభివృద్ధినిస్తుంది కదండి. కానీ జిల్లేడు చెట్టు వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీటి దాని మీద పడితే అది చచ్చిపోతుంది. దాని ఆకులన్నీ కూడా రాలిపోతాయి. మంచినీళ్ళే కదా, వర్షమే కదా, అందరికీ ఉపయోగపడుతోంది కదా, దీనికి ఎందుకు ఉపయోగపడట్లేదు అంటే దాని యొక్క బుద్ధి విశేషం అలాంటిది, దాని కర్మ ఫలం అలాంటిది. కనుక మానవులందరూ కూడా ఇంతే. మనం చేస్తున్న పనులు ఉపయోగపడట్లేదు, మనకి ఏది ఉపయోగానికి రావట్లేదని బాధపడుతున్నాం మనం చాలామంది. ఇలా బాధపడడంలో ఉద్దేశం ఏమిటంటే ఆత్మీయతను లేకుండా మనం పనిచేస్తున్నామండి. అందువల్ల ఆత్మీయతను తేవాలంటే ఎవరు తెస్తారు? ఆచార్యుడే తేగలడు. కనుక ఆచార్య స్వరూపముగా ఈ మేఘాన్ని ఈవిడ కీర్తన చేస్తోంది. అంతేకాకుండా సుకృత దుష్కృత విభాగం లేకుండా, ఇది మంచి ఇది చెడు అనేటువంటి భావం లేకుండా గురువుగారు అందరికీ అన్ని విషయాలు సమానంగానే చెబుతాడు. అట్లాగే మేఘం కూడా అందరికీ అన్ని రకాలైనటువంటి విషయాలకు కూడా వర్షాన్ని అందిస్తోంది కదా. గురువు ఏం చేస్తున్నాడు? చదువుకునేవాడికి చదువు లేని వాడికి కూడా విద్య చెబుతున్నాడు, అన్ని విషయాలు చెబుతాడు. అయితే ఈ గ్రహించగలిగేటువంటి శక్తి, గ్రహణ ధారణ పటుర్బాలహ అని విన్నటువంటి విషయాన్ని గ్రహించే శక్తి, ధరించే శక్తి వినేవాడికి కూడా ఉండాలి. అలాంటి శక్తిని అనుసరించి వాడు పొందినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాడు లేదా ఉపయోగం లేకుండా చేసుకుంటున్నాడు. కాబట్టి పరమాత్మ సమానత్వాన్ని ప్రసాదిస్తాడు ప్రతి విషయంలోనూ అని మనం తెలుసుకోవాలి. ఇట్లా ఒక ఆచార్యుడు సముద్రం మధ్యలోకి వెళ్ళి మునిగి అందులో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. సముద్రం అంటే ఏమిటి ఇక్కడ అంటే ఇది కూడా గొప్ప విషయమే. ఆచార్యుడు ఏం చేయాలి? పరమాత్మ యొక్క శృతి సాగరాన్ని మధించాలి. శృతి సాగరాన్ని మధించి ఆచార్యుడు వైదిక సంబంధమైనటువంటి పరమాత్మ తత్వాన్ని లోకానికి అందించాలి. మేఘం ఏం చేస్తుంది? సముద్రంలో ఉన్నటువంటి ఆవిరిని మధించి మధించి తాను స్వీకరించి వర్షంధ రూపంలో ఇస్తుంది కదా. అట్లాగే ఆచార్యుడు కూడా శృతి సాగరం అనేటువంటి ఒక సాగరం, అంటే అది వేద సంబంధమైనటువంటి సాగరం అని అర్థం. వేద సంబంధమైనటువంటి సాగరాన్ని బాగా మధించి 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 లోపల ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని ప్రపంచానికి అందించాలి అనేటువంటిది ఇందులో ఉన్న సారాంశం. ఒండ్రుని కైకరవే అని. కాబట్టి వేదముల చేత అన్నిటి చేత ఎరుగదగినటువంటి వాడు ఎవరో ఆ పరమాత్మను గురించి తెలుసుకోవాలి. వేదములన్నీ ఎవరి గురించి చెప్తున్నాయి అనంటే పరమాత్ముడైనటువంటి విష్ణుమూర్తిని గురించే చెప్పబడుతోంది వేదములన్నిటిలో. అందుకనే విష్ణు సహస్రనామంలో చూడండి, వివిక్త శృతి సాగర అనే నామం మనకు అందులో కనిపిస్తుంది. శృతి సాగర అంటే శృతి సాగరమైనటువంటి వాడు, వేదములన్నిటికీ ఆధారమైనటువంటి వాడు విష్ణువు అనే కదా. కాబట్టి అలాంటి వేద సమ్మతమైనటువంటి విష్ణువు యొక్క జ్ఞానాన్ని, విష్ణువుని గురించినటువంటి జ్ఞానాన్ని పరిపూర్ణముగా తెలుసుకోగలిగిన వాడు మాత్రమే ఆచార్యుడవుతున్నాడు. అలాంటి ఆచార్యుడే మంచిని ప్రసాదించగలుగుతాడు, పరమాత్మ తత్వాన్ని వెల్లడి చేయగలుగుతాడు అని ఇందులో చెప్పకుండానే చెబుతోంది ఈ గోపికలందరూ. ఎట్లాగైతే లోకంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల మీద మేఘుడు వర్షాన్ని కురిపించినా జిల్లేడు చెట్టుకు ఉపయోగపడట్లేదో, మనలో కూడా మన మానసికమైనటువంటి బలం చేత, దౌర్బల్యం చేత అది ఉపయోగపడటమా ఉపయోగపడకపోవటమా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అని తెలుసుకోవాలి. అట్లాగే అనేక రకాలైనటువంటి విషయాలను బోధించే ఆచార్యులు కూడా ఉత్తమమైనటువంటి అధికారులైనటువంటి జ్ఞానాలు,
పొందాలి అనేటువంటి వాళ్లకు చెప్పే ఉపదేశాలు ఏమవుతాయి, తరువాత తరానికి కూడా ఉపయోగపడతాయి. అలాగే ఈ ఆచార్యులు బోధించినటువంటి ఆ బోధనలు జ్ఞానం లేనివాడు, అంటే ఉత్తమ జ్ఞానం లేనటువంటి వాడు కూడా వింటున్నాడు కదా, కానీ వాడి జ్ఞానం ఏమవుతోంది, జిల్లేడు చెట్టు వర్షం పడితే ఆకులని రాలిపోయి ఎలాగైతే నశిస్తోందో అలాగే ఈ జ్ఞానం లేనటువంటి వాడికి చెప్పబడిన ఆ విషయం కూడా అలాగే నశించిపోతోంది. కానీ ఆచార్యుని యొక్క తత్వము ఎలాగైతే వర్షం పడి అన్ని రకాల మొక్కలు అభివృద్ధి పొందుతున్నాయో అలాగే ఆచార్య ముఖంగా తెలుసుకున్నటువంటి విశేషాలను తెలుసుకున్న ఆ జ్ఞాని లోకానికి మరలా ఆ విషయాన్ని అందిస్తూ పరమాత్మతత్వాన్ని అందిస్తూ ఆచార్యుణ్ణి బతికిస్తున్నాడు. అట్లా అనేక రకాలైన లక్షణాలు మేఘానికి ఆచార్యుడికి దగ్గరగా ఉన్నాయి. కనుకనే కన్నా అని పిలుస్తున్నారు వీళ్ళు. ఒక కృష్ణ పరమాత్మ స్వరూపమైన వాడా, నిర్వహించదగినటువంటి వాడా, ఆచార్యుడా అని కీర్తన చేస్తూ వీళ్ళు ప్రార్థిస్తున్నారు. ఆళియుల్ బొక్కు, నువ్వేం చేయాలి, వర్షాన్ని కురవాలి, మేమందరం స్నానం ఆచరించాలి, వ్రతం చేయాలని. కనుక మేమందరం వ్రతం చేయడానికి కావలసిన వర్షాన్ని నువ్వు ఇస్తే అది లోకమంతటికి కూడా ఉపయోగపడుతుంది, కనుక ఆ వర్షాన్ని ఇవ్వు అన్నారు. సరేనని పర్జన్యుడు గబగబా వెళ్తున్నట్ట. సరే వర్షమే కదా నేను కురిపిస్తానని. అలా వెళ్తున్నటువంటి ఆ పర్జన్యుడిని వెనక్కి పిలిచి, ఆగవయ్య ఎక్కడికి పరిగెత్తుతావు, ఆళియుల్ బుక్కు, వర్షం కురిపించడం కాదు, కొన్ని నియమాలను పాటించి వర్షాన్ని నువ్వు ఇవ్వాలి మాకు. అవేమిటో చెప్తున్నారు వీళ్ళు. ఆళియుల్ బుక్కు, ఆళి అంటే సముద్రం, ఉల్పుక్కు మధ్యలోకి వెళ్ళు, అంతే తప్ప సముద్రం ఒడ్డు మీద ఉన్న నీళ్లు తీసుకొచ్చేసి మాకు ఇవన్నీ వర్షం కురిపిస్తానంటే కుదరదు. అట్లాగే ఆచార్యుడు కూడా ఏం చేయాలి, ఏదో కనపడ్డ దేవతలందరినీ పూజించి 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 ఆ విశేషాలన్నీ చెబితే వాడు ఆచార్యుడు ఎవడు. ఈ దేవతలందరికీ కూడా తత్వమైనటువంటి పరమాత్మ ఎవరో ఆయన తత్వాన్ని చెప్తేనే వాడు ఆచార్యుడు అవుతాడు. అలాగే మేఘాన్ని కూడా వీళ్ళు ఏం చెప్తున్నారో తెలుసునండి. నువ్వేం చేయాలి, ఈ ఈ ఒడ్డు మీద ఉన్నటువంటి ఆ నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఉన్నటువంటి తత్వాన్ని తీసుకుని మాకు వర్షాలు కురిపించవద్దు, సముద్ర మధ్య భాగంలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి చక్కనైనటువంటి నీటిని మాకు అందించవయా అని చెబుతున్నారు. ఆళియుల్ పొక్కు, సముద్ర మధ్య భాగంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నీటిని తీసుకొని మాకు వర్షధారులుగా అందించు. ముగందుకొడు, ఏం చేయాలట, ముగందుకొడు, ముగందున్నంటే పూర్తిగా తాగమంటున్నారు, సగం తాగేసి వచ్చేయద్దు, సముద్రం మధ్యలోకి దూరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నీటిని ఏం చేయాలి, పరిపూర్ణముగా తాగోడు. ముగందుకొడు, పూర్తిగా అనుభవించి పూర్తిగా పొంది, నువ్వు ముందు పరమాత్మను గురించి పూర్తిగా తెలుసుకుని తర్వాత చెప్తేనే వాడు ఆచార్యుడు అవుతాడు. అట్లాగే సముద్ర మధ్య భాగంలోకి వెళ్ళి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని స్వీకరించి నువ్వు మా మీద వర్షధారులుగా కురిపించవయా అని చెబుతున్నారు. ఎందుకని ఇలాగా అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నప్పుడే ఆ నీరు మేఘంలోకి వెళుతుంది. ఎప్పుడైతే మేఘంగా మారుతోందో పరమాత్మ తత్వము దాని యందు నిండినప్పుడు మాత్రమే ఆ మేఘం ఏమవుతుంది, పరమాత్మ వలె నల్లగా ప్రకాశిస్తుంది. అలా లేకపోతే ఆ మేఘం నల్లగా ఉండదు. నల్లనైన మేఘమే వర్షాలను ఇస్తుంది, మామూలు మేఘాలన్నీ వర్షాలు ఇవ్వట్లేదు కదా. కాబట్టి పరమాత్మ తత్వము ఎవడైతే తెలుసుకోగలుగుతున్నాడో వాడు మాత్రమే లోకానికి బోధన చేయగలుగుతున్నాడు అని ఇందులో ఒక లోపల ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి ఇట్లా నువ్వు ఏం చేయాలి, సముద్ర మధ్య భాగంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరమాత్మ తత్వమంతటిని కూడా జీర్ణించుకున్న తర్వాత నువ్వు వర్షాన్ని కురిపించవయా. ఆ పరమాత్మ రూప లావణ్య విశేషాలు చెప్పేటువంటి వర్షధారలలో మేము స్నానం ఆడాలి, అంతే తప్ప ఏదో మామూలు నీళ్ళలో స్నానం చేయడం కాదన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అంతేకాదు తర్వాత ఏం చెప్తున్నారండి, ఆడుతూ ఏరి, అంతేకాదు గర్జించు, ఆకాశం దాకా వెళ్ళు, ఆడుతూ ఏరి ఆకాశంలోనికి వెళ్ళి గర్జించవయా. నువ్వు గర్జించకుండా కురవద్దు. ఒక్కసారి గర్జించడం అంటే ఏమిటి అంటే, మనం ఏదైనా ఆహారం తీసుకున్నాం అనుకోండి, బాగా నిండా పొట్ట నిండా తినంగానే మనకేమొస్తాయి, తేపులు వస్తాయి అంటాం కదా, త్రేణుస్తాం. త్రేయించడం ఎందుకు త్రేయించుతున్నామంటే ఆహారము బాగా పొట్ట నిండా తీసుకున్న తర్వాత ఖచ్చితంగా తేపు వస్తుంది. అట్లనే పరమాత్మ యొక్క తత్వం అంతా కూడా నీలో నింపుకున్నావు అనుకో, ఖచ్చితంగా నీకేమొస్తుంది, త్రేన్పనేటువంటి గర్జన వస్తుంది. కనుక నువ్వు గర్జిస్తేనే తత్వం మొత్తం తెలుసుకున్నవాడివని మేం గ్రహిస్తాం. కనుక అలా గర్జించుతూ ఆకాశాన్ని చేరి నీవు ఆ వర్షధారలు కురిపించవయా అంటున్నారు.
తర్వాత ఏం చెప్తున్నారు తెలుసా అండి? ఊళి మొదల్వ నురువంబోల్ మెయికరత్తు అంటున్నాడు. ఇంకా ఏం చేయాలో చెప్తున్నారు. కాలానికి కారణమైనటువంటి పరబ్రహ్మతత్వంలాగా, సర్వ పదార్థాలకి కారణమైనటువంటి తత్వంలాగా నువ్వేం చేయాలి? నీ శరీరాన్ని నల్లగా చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? నువ్వు నల్లగా ఉంటేనే నిన్ను నమ్ముతాం, లేకపోతే నిన్ను మేము నమ్మం, నువ్వు వర్షాన్ని కురిపించవు అంటున్నారు. ఎందుకు నల్లగా చేసుకోవాలనే విషయం చెప్పాం కదా. పరమాత్మ యొక్క తత్వం అంతా గనక వస్తే పరమాత్మ ఎలా ఉన్నాడు? నల్ల నివాడు అని కదా, నీలమేఘ శ్యాముడని కదా పరమాత్మ యొక్క స్వరూపం. ఎందుకని అంటే నల్లగా ఉన్నటువంటి ప్రతిదీ చల్లదనాన్ని ఇస్తుంది. ఏమిటండి ఇలా చెప్తారని మీరు అనుకోవచ్చండి. కళ్ళు మామూలుగా ఎండను చూస్తే ఏమవుతుంది? వేడిగా అనిపిస్తుంది. అదే నల్లని కళ్ళద్దాలు కళ్ళకు పెట్టుకోండి, ఆ ఎండ తెలియట్లేదు కదా. అట్లాగే నల్లనైనటువంటిది ఏది? చల్లదనాన్నే ఇస్తుంది అని గ్రహించాలి. కనుక పరమాత్మ తత్వం అంతా తెలుసుకున్నప్పుడు ఆ తత్వం వల్ల మనం చల్లనైనటువంటి లక్షణాన్ని పెంపొందింపజేసుకుంటాం. కనుక నీవు పరమాత్మ నీలో ఉన్నాడా లేదా అని మాకు ఎలా తెలుస్తుందంటే నువ్వు నల్లగా ఉన్నప్పుడే తెలుస్తుంది. అలా నల్లగా మారి ఆకాశంలో నువ్వు గనక ప్రకాశించావనుకో, అప్పుడు నీవు మా యందు పరమాత్మ కరుణా రస దృష్టి కలిగినటువంటి వర్షాన్ని మా మీద కురిపించగలవు కదా, చల్లనైనటువంటి వర్షాన్ని అని వీళ్ళు చెబుతున్నారు. పాళియంతోళుడై పరన్ పారన్ కయ్యిల్ ఆళిపోల్ మిన్ని. ఇంకొక మంచి విషయం చెప్తున్నారు. విశాలమైనటువంటి సుందరమైనటువంటి పద్మనాభుడి చేతిలో ఉన్న చక్రంలాగా మెరవాలి. మేఘ నల్లగా ఉందనుకోండి, ఉరుము వచ్చింది, గర్జించమన్నారు కదా. అలా గర్జించే విషయం తర్వాత ఉరమడానికి ముందు ఏమొస్తాయి? మనకు మామూలుగా చూస్తే లోకంలో తెలుస్తాయి. ఇవి ఉరమడానికి ముందు ఏమొస్తున్నాయి? మెరుపులు వస్తున్నాయి. ఆ మెరుపులు ఏమిటనే విషయం చెప్తున్నారు. పద్మనాభుడి చేతిలో ఉన్నటువంటి చక్రము తిరుగుతుంటే ఏమవుతుందట? అది మెరుస్తూ ఉంటుందట. అలాంటి ఒక ప్రకాశాన్ని నువ్వు కలిగి ఉండు అంటే ఏం చెప్తున్నారు? నువ్వు మెరుపులు వస్తేనే మేము వర్షం కురుస్తున్నావని, పరమాత్మ గురించి నీకు తెలిసిందని నమ్ముతామంటున్నారు. కనుక పద్మనాభుని చేతిలో విశాలమైనటువంటి బాహువులయందు నిక్షిప్తమై ఉన్నటువంటి చక్రములోని ఆ తళుకుదనాన్ని, ఆ చురుకుదనాన్ని, అందులో ఉన్నటువంటి వెలుగుని, ప్రకాశత్వాన్ని నీవు పొంది మెరుపుల రూపంలో మాకు అందించవయా. అలా అందిస్తూ నీవు వర్షించు, మేము పరమాత్మ కరుణా రసదృష్టి యొక్క ధారలలో మునిగి తేలుతామన్నట్టు. అంతేకాకుండా ఇంకొక మాట ఏం చెప్తున్నారు తెలుసా అండి? మెరుపు పద్మనాభుడి చేతిలో చక్రం వలె ఉండాలి అని కోరుకోవడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే ఆ మెరుపు మాకు కావాలి, ఆ మెరుపులలో వెలుగులలో మేము పరమాత్మ సందర్శనం చేయాలి అని వీళ్ళ యొక్క ప్రార్థన. అంతేకాకుండా వలంబొరిపోల్ నింద్రదిరందు, ఆ తర్వాత ఏం చేయమంటున్నారు? వలంబొరిపోల్ శంఖము వలె, పాంచజన్యం అనేటువంటి ఒక శంఖము వలె. పరమాత్మ ఆ పద్మనాభుడి చేతిలో ఉన్నటువంటి శంఖము పాంచజన్యం అని పిలువబడుతుంది. అలాంటి శంఖము ఎలాగైతే గర్జిస్తోందో, శంఖనాదం ఎలాగైతే వస్తోందో అలాంటి నాదంతో నువ్వు గర్జించు. అంతే తప్ప ఏదో చిన్న చిన్నగా గర్జించేసి చిన్న చిన్నగా అరచేస్తే మేము నమ్మం. ఆ పరమాత్మ చేతిలో ఉన్నటువంటి పాంచజన్యము నుండి వస్తున్నటువంటి ధ్వనిలాగా నీలోంటి వచ్చేటువంటి గర్జన ఉండాలయా, అలా గర్జించు. ఇందులో ఒక మంచి విశేషం ఉంది. పాంచజన్యములానే గర్జించమని ఎందుకంటున్నారో తెలుసునండి? గర్జించిన తరువాత వర్షం వస్తుంది కదా, ఆ వర్షపు ధారలు మాకు కావాలి, అందులో మేము తడవాలని కదా వీళ్ళ తపన. ఇలా ఎందుకు తడవాలనుకుంటున్నారంటే ఆ శంఖము పాంచజన్యం అనేది పరమాత్మ నోటి దగ్గర పెట్టుకుని దానిలోకి గాలిని ఊదినప్పుడు దాని నుండి ధ్వని వస్తుంది, అంతే కదా. అలా ఊదేటప్పుడు పరమాత్మ యొక్క పెదవుల స్పర్శ ఆ పాంచజన్యం పొందుతుంది. పరమాత్మ లోపల ఉన్నటువంటి ప్రాణమయమైనటువంటి వాయువు యొక్క తత్వం ఆ శంఖంలోకి వస్తుంది. కనుక పాంచజన్యము నుండి వచ్చే ధ్వని అంటే అర్థమేమిటి? పరమాత్మ అధరముల యొక్క స్పర్శ, పరమాత్మ ప్రాణప్రదమైనటువంటి వాయువు యొక్క ప్రవాహం, ఈ రెండు నిండుకొని ఉన్నాయి శంఖంలో. అందుచేత అలాంటి శంఖపు వంటి ధ్వనిని నీవు చేయవయా. అంతే తప్ప ఏదో ఊరికినే చిన్న చిన్నగా అరిస్తే కుదరదు. పాంచజన్యపు శబ్దాన్ని నీవు మాకు అందించు. అలాంటి పరమాత్మ అధర స్పర్శతోటి బయటికి వచ్చినటువంటి ఆ వాయువులతో నిండిన శంఖ ధ్వనిలో మేమందరం కూడా నీ వర్షపు ధారల ధ్వనిలో ప్రకాశిస్తామయ్యా, స్నానమాచరిస్తామయ్యా అని వాళ్ళు చెబుతున్నారు. ఇంకా
தாளதேசாங்கமுதைத்த சரமலை போல் வாழ உலகினில் పెய்దిడాయ్. శాంగం అంటే ఇది పరమాత్మ చేతిలో ఉన్నటువంటి విల్లు, ధనుస్సు, దాని పేరు శాంగము. ఆ శాంగము నుండి వస్తున్నటువంటి బాణముల పరంపరల వలె, శాంగము నుండి పరమాత్మ చేతిలో ఉన్న బాణముల నుండి, పరమాత్మ చేతిలో నుండి వెలువడుతున్నటువంటి బాణముల పరంపరల వలె ఏం చేయాలట? నీ వర్షపు ధారలను మా మీద కురిపించు. వీళ్ళు చూడండి, పడుతున్న వర్షాల చినుకుల ధారలను కూడా ఏమంటున్నారు? ఆ శాంగధనువు నుండి వస్తున్నటువంటి బాణముల వలె రావాలి, అంతే తప్ప ఏదో ఒకటో వారో వదిలేసేసి ఒక చినుకు పడేసి అలా పడిపోవడం కుదరదు. శాంగం అనేటువంటిది ప్రయోగించడం ప్రారంభిస్తే వర్షపు ధారల వలె అవన్నీ బాణాలు వస్తాయి. అలాంటి ధారలు మాకు కావాలి. అందుచేత వర్షపు ధారలలో శాంగము నుండి వచ్చేటువంటి బాణాలను సూచిస్తున్నారు. ఆ వర్షపు గర్జనలో శంఖము నుండి వస్తున్నటువంటి పరమాత్మ తత్వాన్ని చెబుతున్నారు. అంతేకాదు మెరుపులలో పరమాత్మ చేతిలో ఉన్నటువంటి చక్రాన్ని స్ఫురిస్తున్నారు. ఆ స్వామి యొక్క స్వరూపం మేఘములో ఉన్నటువంటి నల్లనైనటువంటి తత్వంలో ఊహిస్తున్నారు. చూడండి, మొత్తం విష్ణుమూర్తి యొక్క స్వరూపమే కనుక ఆ విష్ణువే సర్వవ్యాపకుడు అనేటువంటి విషయాన్ని వీళ్ళు ప్రార్థన చేస్తూ మనకు అందిస్తున్నారు. నాంగళం మార్గడి నీరాళ మగిళిందు ఏలో రెంబావాయ్. అలాంటి స్థితిలో నీవు గనక వర్షాన్ని కురిపిస్తే మేమందరం కూడా ఏం చేస్తామో తెలుసునా? నాంగళం, ఆనంద పరవశత్వంతో పరమాత్మయే మా యందు వస్తున్నాడనేటువంటి ఒక ఆనందంతో మేమందరం నీరాడ మార్గాళి నీరాడన్, మార్గశిర మాసం అంతా కూడా స్నానం ఆచరిస్తామయ్యా. మగిళిందు, చాలా ప్రీతితో ఉంటామయ్యా, చాలా తృప్తితో ఆనందంతో జీవిస్తామయ్యా మేమందరం. ఈ లోకమంతా కూడా నీ వర్షపు ధారల వల్ల అలాంటి పరమాత్మ ఆనందాన్ని పొందుతుందయ్యా. కనుక అలాంటి వర్షాన్ని మాకివ్వు. అలాంటి వర్షంలో స్నానం చేస్తూ మనమందరం కూడా పరమాత్మ యొక్క స్వరూపాన్ని అనుభవిద్దాము రండి, ఏలో రెంబావాయ్ అంటోంది. అందరం కలిసి ఈ వ్రతాన్ని ఆచరిద్దాం, స్నానమాచరిద్దాం. వర్షపు ధారలలో పరమాత్మ స్వరూపము నుండి వస్తున్నటువంటి కృపా కరుణ కటాక్ష రసస్ఫోరకమైనటువంటి వర్షధారలలో అందరం తడిసి ఈ వ్రతాన్ని ఆచరిద్దామని గోదాదేవి పిలవడంలో ఎంత పరమాత్మ మమైకత్వం ఉన్నదో చూడండి. మమైక్యం అయిపోతుంది ఆవిడ పరమాత్మలో. ప్రతి వస్తువులోనూ మేఘం ఏమిటి, విష్ణు స్వరూపం ఏమిటి, మేఘంలో వస్తున్న మెరుపులేమిటి, స్వామి చేతిలో ఉన్న చక్రపు కాంతి ఏమిటి, మేఘంలో ఉన్నటువంటి గర్జనలు ఏమిటి, ఆయన చేతిలో ఉన్న శంఖం నుండి వచ్చే ధ్వని ఏమిటి. చూడండి, వీళ్ళక ఏం ఆర్చిస్తున్నారు? ప్రతి వస్తువ, ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువ కూడా పరమాత్మయే అని రూఢి చేస్తోంది గోదాదేవి. అలాంటి పరమాత్మ యొక్క స్వరూపం పైన మనం కూడా ఆత్మీయత అనురాగములను పెంపొందింపజేసుకుని భక్తి వాత్సల్యము చేత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జగద్గురుత్వాన్ని, ఆయన యొక్క జగద్గురుత్వ లక్షణంలో అందరము తరించి జన్మ సార్థక్యాన్ని చేసుకోవడానికి అవకాశాన్ని పెంపొందింపజేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.